డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, పిగ్మెంటేషన్ ముఖం మీద నల్లటి మచ్చలు సో చాలా మంది మహిళలను వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య. అయితే మగవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. ఎక్కువ శాతం మన మహిళలు చూస్తూ ఉంటాం. చాలా రకాల క్రీమ్స్, చాలా రకాల ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ ఇలా తీసుకున్నా కానీ తగ్గడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి ట్రెడిషనల్ మెడిసిన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలా దీన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తారు? మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది సఫర్ అవుతున్న విషయం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిగ్మెంటేషన్ అంటే మీ మీద కనబడుతున్న చర్మం సంబంధించిన సమస్య కాదు. మీ శరీరం లోపల ఉన్న సమస్యని అది మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. సో మీ శరీరంలో ఉన్న టాక్సిసిటీని, మీ శరీరంలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని అది మీ ఫేస్ మీద మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. సో కేవలం స్కిన్ ని మాత్రమే ట్రీట్మెంట్ చేసి, స్కిన్ ని పీల్ చేసో, స్కిన్ ని లేజర్ అప్లై చేసో చేస్తే మళ్ళీ శరీరం మళ్ళీ అదే యథాస్థితికి మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ శరీరంలో అవయవాల పనితీరులో కానీ, మీ శరీరంలో ఉన్న టాక్సిసిటీ వల్ల, ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం కానీ, మీ శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని అది మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. మీద ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా అది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, మళ్ళీ శరీరం అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. సో ట్రెడిషనల్ మెడిసిన్ లో మీ శరీరంలో మూలాల నుంచి నయం చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మీ శరీరంలో ఎలాంటి హార్మోన్ అసమతుల్యతనో, లేకపోతే మీ శరీరంలో టాక్సిసిటీ ఎంత రెస్పాన్సిబుల్, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటాం. మాకు కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి. మీ శరీరంలో ఏ కారణాల వల్ల ఈ ప్రాబ్లం ని మనకు వచ్చింది, అందరికి ఒకే కారణాల వల్ల రాదు. అది కూడా మళ్ళీ చూడాల్సిన విషయం. అందరికి సేమ్ రీజన్స్ లేవు. సో ఒక 10-15 రకాల కాంబినేషన్స్ లో ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో వాటిని కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే కొత్త డ్యామేజ్ అనేది ఇంకా ఆగిపోతుంది. ఫేస్ మీద మళ్ళీ ఇంకా కొత్తగా ఈ పిగ్మెంటేషన్ రావడం అనేది ఆగిపోతుంది. అండ్ కొంతవరకు న్యాచురల్ గా బాడీయే సెల్ఫ్ గా హీల్ చేసుకోవడం కూడా మొదలు పెడుతుంది. ఆ పిగ్మెంటేషన్ లో వాళ్ళ ఫేస్ లో అనేది ఆ గ్లో మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. సో ఫస్ట్ రూట్ కాజ్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాస్మెటిక్ అక్యుపంక్చర్, డర్మా నిడిల్ థెరపీ, బోల్డ్ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి అడిషనల్ గా తీసుకోవాల్సిన వైద్యం. కానీ రూట్ కాజ్ ని మనం వదిలేసి ఓన్లీ సిమ్టమ్ ని ట్రీట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఆకలి వేస్తుందని మీ శరీరం అడిగితే ఆకలి వేయకుండా మంది ఇచ్చినట్టు ఉంటుంది. అర్థమైంది కదమ్మా? సో కాస్మెటిక్ అక్యుపంక్చర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ యాక్టర్స్ ని మొదలుపెట్టి బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ వరకు కూడా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి గ్లో అనేది, చిన్న సమస్యలు అంతా కంప్లీట్ గా కాస్మెటిక్ అక్యుపంక్చర్ వైద్యమే తీసుకుంటున్నారు. వాళ్ళు బోటాక్స్ ఇంజెక్షన్ కానీ హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఆపేశారు. సో ప్రజలు కూడా ఇంత హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్మెటిక్ అక్యుపంక్చర్ ఏం చేస్తుందంటే, మీ ఫేస్ లో ఆ మైక్రో సర్క్యులేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. న్యాచురల్ గా కొలాజన్ ప్రొడక్షన్, ఎలాస్టిన్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ చేసి ఆ డ్యామేజ్ అయిన స్కిన్ ని కూడా మెల్లిమెల్లిగా మళ్ళీ రికవర్ చేస్తుంది. సో కొన్ని అద్భుతమైన పేషెంట్స్ నా దగ్గర ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా మందికి బటర్ఫ్లై పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒక 2-3 కేసెస్ చేసాం. చాలా దారుణంగా వాళ్ళకి వచ్చేసింది పిగ్మెంటేషన్. ఏ స్థాయిలో అంటే, వాళ్ళు ఎంతో అంటే బ్యూటిఫుల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించారు. చాలా బాధపడుకుంటూ, సరిగా ఈ విధంగా ఉండే వాళ్ళం, మేము ఈ విధంగా అయిపోయాం. కంప్లీట్ గా వాళ్ళ సోషల్ లైఫ్ అనేది పాడైపోయింది. సో ఒక టెస్టిమోనీ చెప్తాను నేను. 12 years బ్యాక్ చేసిన టెస్టిమోనీ. తను బయటికి వెళ్ళడమే ఆపేసింది. ఇంట్లో అత్తగారింట్లో నుంచి కూడా ఇంటికి, అమ్మగారింటికి షిఫ్ట్ అయిపోయి ఏదో ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే చాలా అందవికారంగా మారిపోయింది. సో తనకి మేము కేవలం అంటే అమెరికాకి కూడా వెళ్దాము, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకుందామని అక్కడ కనుక్కుంటే అక్యుపంక్చర్ ట్రీట్మెంటే బెస్ట్ అని చెప్పడం వల్ల తను నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడ వెళ్ళి ట్రై చేసేది ఏంటి, ఇక్కడ మీరు ఉన్నారు కదా, మా అమ్మగారికి రుమాటిజం ప్రాబ్లం తగ్గించారు కదా, మీ దగ్గరే తీసుకోవాలని వచ్చాం సార్ అని వచ్చారు. సో రావడం వల్ల తనకు ఒక 3 to 4 months ట్రీట్మెంట్ ఇవ్వడంలో పూర్తిగా మళ్ళీ స్కిన్ మొత్తం కూడా మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు తను 12 years అయ్యింది అయి కూడా తన కేసు. తన హస్బెండ్ చెప్తున్నారు నాకు రీసెంట్ గా మళ్ళీ కాల్ చేసి, సార్ మేడం ఎక్కడికో వెళ్ళిపోయారు సార్, నన్ను మించిపోయి కూడా ఉద్యోగంలో అడ్వాన్స్మెంట్స్ వచ్చేసింది, ప్రమోషన్స్ వచ్చేసినాయి, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా తన లైఫ్ అంతా లీడ్ చేస్తా ఉన్నారు అని చెప్పి. ఈ 12 years తర్వాత కూడా ఒక మంచి రిలేషన్షిప్ అనేది మా పేషెంట్స్ తో ఇంకా ఉంది. అలా రీసెంట్ కూడా చాలా కేసెస్ చేశాం. సో చాలా క్రానిక్ బటర్ఫ్లై పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకే మనం ఎంత ఈజీగా క్యూర్ చేయొచ్చు అంటే, ఇంకా బేసిక్ చిన్న స్కిన్ ఇష్యూస్ కానీ, ఎలాస్టిసిటీ ఇష్యూస్ కానీ, లేకపోతే సాగింగ్ కానీ, ఇవన్నీ కాస్మెటిక్ అక్యుపంక్చర్లో చాలా చిన్న విషయాలు.
ఎస్. సో అనవసరమైన కెమికల్స్ ఇవన్నీ ఎక్కువగా మనం తగ్గించేసి అద్భుతంగా కాస్మెటిక్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్, ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ తోనే మనం అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఉన్న ఆల్ లీడింగ్ బ్యూటీషియన్స్ ఇప్పుడు ఇవి నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ క్లయింట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో హాలీవుడ్ లో తీసుకొని, బాలీవుడ్ లో తీసుకొని వాళ్ళందరూ ఈ ట్రైనింగ్ నేర్చుకొని వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. డాక్టర్ గారు ఎలా ఉంటుంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ అంటే దీనికి? అంటే ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి, లోపల శరీరంలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. సో దాన్ని బట్టి ఇవేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చేవి కావు. సో మీ శరీరంలో ఉన్న టాక్సిసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడం, దానికి సూటబుల్ హెర్బల్ మెడిసిన్స్ సో దట్ ఆ సిస్టమ్ ని కరెక్ట్ చేయడానికి, మళ్ళీ ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ చేయడానికి హెర్బల్ మెడికేషన్స్ ఇస్తాము. కొన్ని సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా చెప్తాము. అవన్నీ ఫాలో అవుతూ మీరు అంటే డ్యామేజ్ అనేది అయిపోతుంది ఫేస్లో న్యాచురల్గా, అదంతలదే రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రికవరీ ప్రాసెస్ ఇనిషియేట్ అయ్యాక అప్పుడు మేము కాస్మెటిక్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే బాడీ సెల్ఫ్ హీలింగ్ మోడ్కి వస్తుంది, బాడీ డ్యామేజింగ్ మోడ్ నుంచి రికవరీ మోడ్లోకి వచ్చేస్తుంది. రికవరీ మోడ్లోకి వచ్చాక అప్పుడు కాస్మెటిక్ యాక్యుపంక్చర్, డర్మా నీడిల్ థెరపీ, బాగా తీవ్రంగా ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఆ స్కిన్ని పార్షియల్ డ్యామేజెస్ చేస్తాం, కనబడని సూక్ష్మంగా డర్మా నీడిల్ డ్యామేజెస్ చేసి, సో ఆ పోర్స్ అన్ని కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఇమ్యూనిటీ ఫేస్ మీదకి వచ్చేసి తొందరగా మళ్ళీ ఫ్రెష్ స్కిన్ ని రీడెవలప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో క్రానిక్ డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి కూడా, క్రానిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ సాగింగ్ కానీ, డబుల్ చిన్ కానీ, లేదంటే ఫేస్ టైట్నింగ్ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ రావచ్చు అంటారు. దీంట్లో ఫేషియల్ లిఫ్ట్ అని ఉంటుంది, ఫేషియల్ ఎన్హాన్స్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ కాస్మెటిక్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైక్రో సర్క్యులేషన్ ఫస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఫేస్ మీద. వెంట్రుక కంటే సన్నటి రక్తనాళాలు ఉంటాయి, అవన్నీ ఓపెన్ అవ్వడము, దానివల్ల మీకు అక్కడ న్యాచురల్ గా కొలాజిన్ లెవెల్స్ బూస్టప్ అవ్వడము, ఎలాస్టిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం. సో ఎలాస్టిన్, కొలాజిన్ ఇంప్రూవ్ అయిందంటే సాగింగ్ న్యాచురల్ గా తగ్గుతుంది. సో సాగింగ్ తగ్గి న్యాచురల్ గా ఎలాస్టిసిటీ అంతా కూడా రిస్టోర్ అవడం, అంటే ఏజింగ్ సైన్స్ ని కూడా మనం తగ్గించవచ్చు. సో చెప్పాలంటే ఇదేమి రాత్రి పుట్టిన వైద్యం కాదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు రాణులు, మహారాణులు కూడా ఈ వైద్యం తీసుకున్నట్టు. అంటే చైనాలోనే కాదు, మనకు జీవక అని మన పూర్వం జీవక కుమార బచ్చా అని ఒక అద్భుతమైన ఫిజిషియన్ బుద్ధిస్ట్ టైంలో, బుద్ధుడు సమయంలో అమరపాలికి కూడా ఈ వైద్యం చేసినట్టు మన దాఖలాలు ఉన్నాయి. సో మన పూర్వీకులందరూ ఈ వైద్యం తీసుకున్నట్టు ఉంది. సో చైనాలో రాణులు, మహారాణులు కూడా కాస్మెటిక్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టు ఉంది. అదే ట్రీట్మెంట్ ఇప్పుడు సైంటిఫిక్ గా రీసెర్చ్ జరిగి దాంట్లో ఉన్న అద్భుతాలన్నీ కూడా వాళ్ళు గమనించడం జరిగి హాలీవుడ్, టాలీవుడ్ అందరూ, టోటల్ ఫిలిం స్టార్స్ అందరూ కూడా ఈ టాక్సిక్ మెడికేషన్ తగ్గించి బోటాక్స్ ఈ ట్రీట్మెంట్, ఎందుకంటే వాళ్ళకి లేటర్ ఏజెస్ లో చాలా మంది క్యాన్సర్స్ వచ్చాయి అప్పటి హాలీవుడ్ యాక్టర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా. సో మెడోనా నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. మెడోనా ఫస్ట్ దీన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఆమెను చూసి మొత్తం ఆల్మోస్ట్ హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా కంప్లీట్ గా ఈ ట్రీట్మెంట్ వైపే వెళ్తున్నారు. డాక్టర్ గారు, సో దీనికోసం రకరకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. అలా కాకుండా ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా దీన్ని తగ్గించవచ్చు. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే అది పూర్తి స్థాయిలో తగ్గిపోతుందని చాలా చక్కగా చెప్పారు. సో చాలా మంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో ఇది ఒక మొండి వ్యాధి, ఇది తగ్గదు అని. సో అంటే లైట్నింగ్ క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా రకరకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇది న్యాచురల్ వేస్ లో తగ్గిస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా అందరూ కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.